భక్తులారా, మంగళవారం అంటే మనకు గుర్తుకు వచ్చే మొదటి దేవుడు ఆంజనేయ స్వామి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం. ఈ ఆలయం ఏలూరు నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక పురాతన క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ స్వామివారి విగ్రహం ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో ఒకప్పుడు మహర్షులు తపస్సు చేసినట్టు చెబుతారు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై ఈ ప్రదేశాన్ని పవిత్రం చేశారని నమ్మకం. ఈ ఆలయం ఎవరు కట్టించారు అనే స్పష్టమైన చరిత్ర లేకపోయినా, ఇది చాలా ప్రాచీన కాలం నుంచే పూజలు జరుగుతున్న క్షేత్రంగా భావిస్తారు. భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. శని దోషాలు, కుజ దోషాలు తొలగుతాయని నమ్మకం. ఆరోగ్యం, ధైర్యం, విజయం ప్రసాదిస్తారని భక్తుల అనుభవాలు. ప్రత్యేకంగా మంగళవారం రోజు వేలాది మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తారు. హనుమాన్ జయంతి ఘనంగా జరుపుతారు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతి మంగళవారం ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మన జీవితంలో అడ్డంకులు తొలగి విజయ మార్గం ప్రారంభమవుతుందని భక్తుల నమ్మకం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే ప్రతిరోజు మేము అందించే పురాతన ఆలయాల గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో పురాతన ఆలయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై శ్రీరామ్, జై హనుమాన్.